నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా రూమ్ కి రా అని మాట్లాడడం. బజార్ దానిలాగా కనిపిస్తున్నా లేకపోతే ఎట్లా కనిపిస్తున్నా నేను? మరి మీరు అలానే మాట్లాడుతున్నారు కదా మీరు. మూడో కంటికి తెలియకుండా ఉంటది. మూడో కంటికి కదా ఇప్పుడు దాకా రెస్పెక్ట్ ఇచ్చినంతసేపు రెస్పెక్ట్ ఇచ్చినంత దాకానే కాపాడుకోవాలి. లేదు ఇట్లా చేస్తే మాత్రం, నాకు టార్చర్ చేస్తే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా. కలుసుకోవాలని ఉందా? నువ్వు ఆఫీస్ వర్క్ మీద పిలుస్తున్నావా? మళ్ళీ శారీరకంగా అని చెప్పింది ఎవడు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మనీ బంజారా. సో గైస్, లాస్ట్ ప్రాంక్ కాల్ వచ్చేసి మీ అందరికీ నచ్చింది అనుకున్నా. సో ఈసారి చాలా అంటే లైక్ రియల్ స్టోరీ ఇది. సో తనకు జరిగిన ఒక ఇన్సిడెంట్ని మనము ప్రాంక్ కాల్ చేస్తున్నాము. ప్రాంక్ కాల్ కాదు, రియల్ కాల్ చేస్తున్నాము. సో ఏంటి తనకు జరిగింది ఏందనేది ఆమె నుంచి తెలుసుకుందాం. హాయ్ సార్. సో అసలు ఏమైంది? ఇట్లా నేను ఆఫీస్కి వెళ్తే ఎక్కువ వర్క్ ఇవ్వడం, ఇట్లా రూమ్కి రా అని పిలవడం, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, నాకు ఇష్టం లేదన్నాక నాకు ఇష్టం లేకపోయినా కానీ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం అట్లా చేస్తుంటారు సార్. అంటే ఇక్కడ ఆఫీస్లోనే ఇట్లా అందరి ముందు తిట్టడం, అందరి ముందు ఎక్కడ పడితే అక్కడ చేయడం అట్లా చేస్తారు సార్ వాళ్ళు. సో ఆయనకు పెళ్ళి అయిందా? పెళ్లి కాలేదు సార్ ఆయనకి. పెళ్లి కాలేదు. రూమ్కి రా అని కాల్ చేయడం, నైట్ టైంలో 1కి 2కి కాల్ చేస్తూ ఉంటూ ఇట్లా రూమ్కి వస్తావా అని మాట్లాడడం, నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా రూమ్కి రా అని మాట్లాడడం, ఫోర్స్ చేస్తూ ఉంటారు సార్ తను. ఓకే, అయితే నువ్వు ఎన్ని డేస్గా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళట్లేదు? నేను 10 days నుంచి ఆఫీస్కి వెళ్ళడం మానేసాను సార్. ఎందుకు వెళ్తలేవు? ఇట్లా టార్చర్ చేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం వల్ల నాకు ఆఫీస్లో ఇజ్జత్ పోతుంది అనిపిస్తుంది. అందుకే వెళ్ళబుద్దావాక వెళ్ళట్లేదు సార్ నేను. ఇప్పుడు మీ ఆఫీస్లో మెయిన్ పర్సన్కి ఎవరైనా ఉంటారు కదా, హెచ్ఆర్ ఎవరు అని, వాళ్ళకి చెప్పొచ్చు కదా. వాళ్ళకి చెప్తే, హెచ్ఆర్కి ఎవరికైనా చెప్తే, ఇప్పుడు మీ ఆఫీస్లో ఎవరో హెచ్ఆర్ ఎవరైనా పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా. మరి వాళ్ళకి చెప్దామంటే బ్లాక్మెయిల్ చేస్తుండే సార్ తను. ఓకే, ఎక్కువ బ్లాక్మెయిల్ చేసి నువ్వు వెళ్తే నేను ఏదో ఒకటి చేస్తా, ఫొటోస్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, ఫోటో తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం, ఇట్లా అంటే డ్రెస్ లేకుండా ఇట్లా ఫోటో తీసి నేను బ్లాక్మెయిల్ చేస్తా అది అని చెప్పేసి అట్లా ఇట్లా అనేసి అంటూ ఉంటారు సార్. అందువల్ల భయపడడం వలన నేను ఇంకా ఏం చాలా అర్థం కావట్లేదు, అందుకే మీ దగ్గరకు వచ్చాను సార్. నేను టెన్షన్ ఏం లేదు. సో ఇప్పుడు నువ్వు కాల్ చేసి నార్మల్గా మాట్లాడు. ఏ మనిషి అంటే నువ్వు మళ్ళీ ఎందుకు నాకు ఇలా ఇబ్బంది పెడుతుంది, ఇవ్వలే ఆఫీస్కి రావట్లేదు నేను, నువ్వు ఇట్లా చేయకు ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేయి. ఆయన ఎట్లా మాట్లాడుతారో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను మాట్లాడతా. హలో సార్, నేను హాస్టల్లో ఉన్నాను సార్. లేదు సార్, నేను రోజు ఫ్రీగా లేను సార్. చెప్పండి సార్. నాకు ఇష్టం లేదన్నాక ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు? మీరు ఇంత టార్చర్ చేస్తున్నారు ఎందుకు? నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు మీరు? మీ వల్లనే కదా నేను 10 days నుంచి ఆఫీస్కి కూడా రావట్లేను. మీరు అందరి ముందు ఇట్లా చేస్తున్నారు, అందరి ముందు ఇట్లా చేయడం వల్లనే కదా నా ఇజ్జత్ పోతుందనే కదా సార్ నేను రావట్లేదు. అలానే చేస్తున్నారు కదా సార్, అందరి ముందు తిట్టడం, ఎక్కువ వర్క్ ఇవ్వడం, నైట్ టైంలో ఉంచడం, అందరినీ పంపించిన తర్వాత కూడా నన్ను ఇట్లా చేస్తున్నారు మీరు. నేను చెప్పినట్టు వింటే ఇది ఉండదు కదా నీకు. సార్ నాకు ఇష్టం లేదన్నా కూడా ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు మీరు? ఆలోచించు, సీక్రెట్ గా. ఏం ఆలోచించాలి సార్? నేను మీ వల్లనే నేను ఆఫీస్ మానుకోవాల్సి వచ్చింది. ఇంత చదువుకొని కూడా వేస్టే కదా సార్ నేను. అంటే నా రూమ్కి రా, అన్ని మాట్లాడదాం. సరే, మీకు అర్థమవుతుందా సార్ నేను మాట్లాడేది? అర్థమవుతుంది, ఎవరు ఉన్నప్పుడు నేను ఏం అనట్లేదు కదా. సరే, వస్తే ఏం చేస్తారు సార్ మీరు? వస్తే ఏం చేస్తారు? మాట్లాడతాను, నీకు అన్ని వివరంగా చెప్తాను. ఏం మాట్లాడతారు సార్? ఫోన్లోనే మాట్లాడండి, మాట్లాడేది ఏందో. ఫోన్లో మాట్లాడే విషయం కాదు ఇది, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గానే ఇప్పుడు ఎవరు లేరు కదా సార్ నా దగ్గర. రేపు సండే నా రూమ్ కి రా, పర్సనల్ గా మాట్లాడి పని ఉంది. రూమ్ కి చేంజ్ చేయాలి సార్, చెప్పండి.
ఏం చేస్తావు? అప్పుడు నేను చెప్తాను కదా నీకు. సార్ రూమ్కి అట్లా ఇట్లా అంటే నా ఫ్యామిలీ తెలిస్తే నన్ను చంపేస్తారు సార్, అర్థమవుతుందా మీకు? ఎవ్వరికి తెలియదు. లేదు సార్, నేనైతే రూమ్కి రాను, నాకు ఇష్టం లేదన్నా కూడా నేను ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారు మీరు? ఇంత టార్చర్ చేయడం మీకు కూడా మీకు కూడా పిల్లలు ఉంటే మీరు కూడా ఇట్లా చేస్తారా సార్ మీరు? అర్థం చేసుకో, నేను రూమ్కి రా, మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్పు. మీకు మ్యారేజ్ కాలేదు కాబట్టే మీరు ఇట్లా చేస్తున్నారు, మ్యారేజ్ అయి ఉంటే మీరు ఇట్లా చేసే వాళ్ళు కాదు కదా సార్. హలో హలో సార్, వస్తాను. మ్యారేజ్ చేసుకుంటారా? నేనంటే ఇష్టమేనా మీకు? నాకు ఆల్రెడీ సంబంధం కుదిరింది. మరి సంబంధం కుదిరిన తర్వాత కూడా రూమ్ కి రాని ఎట్లా పిలుస్తారు సార్ మీరు? మీతో కలుసుకోవాలని ఉంది నాకు. అందుకే లేదు సార్, మీకు సంబంధం కుదిరిన తర్వాత కూడా ఎట్లా రావాలని ఎట్లా కలవమన? అంటే నాకు ఇష్టం. ఇష్టం అంటారు మరి మ్యారేజ్ చేసుకోండి. మరి ఇష్టం ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకోండి. వాడుకొని వదిలేంగేస్తారా ఏంది? లేకపోతే ఆల్రెడీ నాకు మ్యారేజ్ కుదిరింది. మరి కుదిరినప్పుడు వదిలేసుకోండి, ఆమెను పిలుచుకోండి. మరి ఒకసారి కలవాలని ఉంది నాకు. నన్ను ఎందుకు కలుస్తారు సార్ మీరు? ఆమెను కలవచ్చు కదా. అంటే నాకు ఇష్టం. ఇష్టం ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకోండి. మరి ఆల్రెడీ ఇంట్లో ఫిక్స్ చేస్తారు మ్యారేజ్. మరి ఆమెను పిలిపించుకోండి. మరి నేనే ఎందుకు కావాలి మీకు? ఆమె ఉంది కదా, ఆమెను పిలిపించుకోండి. నాకు ఆల్రెడీ నువ్వు నచ్చా కాబట్టి కదా నేను. మరి నచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకోండి. మరి ఆల్రెడీ ఇంట్లో ఫిక్స్ చేస్తారు నాకు. నిశ్చితార్థం కూడా అయిపోయింది. సరే, ఇప్పుడు నేను వస్తే ఏం చేస్తారు? వాడుకొని వదిలేస్తారా మీరు? వాడుకుని వదిలేయండి, బహుమతి కూడా ఇస్తాను నేను. సార్ నాకు ఇష్టం లేదు సార్, మీరు ఏమని అనుకోండి. మీకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్నారు కాబట్టి ఆమెను పిలిపించుకోండి, ఆమెతో చేసుకోండి. ఏం చేసుకోవాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా ఆమెతో మాట్లాడుకోండి. నీకు మనీ కూడా ఎంత కావాలంటే అంతనే ఇస్తాను. ఎట్లా కనిపిస్తున్నా సార్ నేను మీకు? ఎట్లా కనిపిస్తున్నా? బజార్ దానిలాగా కనిపిస్తున్నా లేకపోతే ఎట్లా కనిపిస్తున్నా నేను? నేను అలా అనలేదు కదా. మరి మీరు అలానే మాట్లాడుతున్నారు కదా మీరు. మనీ కావాలంటే మనీ ఇస్తా అంటే ఎట్లా కనిపిస్తున్నా నేను మీకు? ఇష్టం ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, మరి ఇష్టం లేనప్పుడు వదిలేసుకోవాలి. మీకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్నారు కదా, ఆమెను పిలిపించుకోండి. మరి ఇష్టం కదా, ఇష్టం ఉన్నప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోండి. మరి చేసుకుంటా అంటున్నాను కదా, చేసుకోండి. మరి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇట్లా ఎట్లా చేస్తారు సార్ మీరు? అంటే ఆడపిల్లల్ని వాడుకొని వదిలేస్తారా మీరు? ఇప్పటికి ఎంత మంది అమ్మాయిలు నా వాడుకొని వదిలేసారో మరి? అర్థమవుతుంది సార్, ఇట్లా లేదు సార్, ఇట్లా మాట్లాడుతుంటే అర్థమవుతుంది సార్ నాకు. మనీ ఇస్తా అంటే మనీ ఇస్తా అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పటికి ఎంత మంది అమ్మాయిలు పిలుచుకున్నారో మరి రూమ్ కి? లేదు సార్, నాకైతే ఇష్టం లేదు. మీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందన్నారు, ఆమెను పిలిపించుకోండి. నాకు ఇంకొకసారి ఇలాంటి ఫోన్స్ కానీ ఏం రావద్దు. మీ నెంబర్ కూడా బ్లాక్ చేస్తే ఏ నెంబర్ నుంచి నాకు కాల్ చేయొద్దు. ఇట్లా మీతో మాట్లాడుతున్నా అని తెలిస్తే నా ఫ్యామిలీ వాళ్ళకి నన్ను చంపేస్తారు. ఇప్పుడే చెప్తున్నా నేను. తెలుస్తుంది సార్, నా ఫోన్ హ్యాంగ్ చేశారు వాళ్ళు. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి, నా పాస్వర్డ్స్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. లేదు సార్, నేనైతే ఎవరిని నమ్మను. నమ్మి నేను మోసపోలేను. అరే అర్థమవుతుందా నేను చెప్పేది అర్థమవుతుందా నీకు? నేను ఇంత రెస్పెక్ట్ చెప్పేది నువ్వు ఇప్పుడు దాకా నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. మూడో కంటికి కదా ఇప్పుడు దాకా రెస్పెక్ట్ ఇచ్చినంతసేపు రెస్పెక్ట్ ఇచ్చినంత దాకానే కాపాడుకోవాలి. లేదు ఇట్లా చేస్తే మాత్రం, నాకు టార్చర్ చేస్తే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలియదు, చెప్తున్నా. లేదు నేను రాను అర్థమవుతుందా? నేను రాను. నాటకాలు పడుతున్నారా సార్ మీరు? ఇంత రెస్పెక్ట్ ఇచ్చినా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? సార్ మీరు చెప్పేది ఏం వినదలుచుకోలేను నేనైతే. నాకు ఇష్టం లేదు, నేను చెప్పాల్సింది చెప్పేసిన ఇంకా అంతే. ఎట్లా కనిపిస్తున్నా నేను మీకు? ఎట్లా కనిపిస్తున్నా? బజార్ దానిలాగా కనిపిస్తున్నానా లేకపోతే వేరే దానిలాగా కనిపిస్తున్నానా? నా ఫ్యామిలీ కాదు సార్, నన్ను నా ఫ్యామిలీ నమ్మి హైదరాబాద్ పంపించారు, అర్థమవుతుందా? నన్ను నమ్మి నా ఫ్యామిలీ హైదరాబాద్ పంపించిన తర్వాత నేను జాబ్ చేసుకుంటుంటే నా లైఫ్ లోకి మీరు వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు ఇంత టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా నేను ఏ అబ్బాయిని లవ్ చేయలేదు. అరే మీకు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత కూడా ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు మీరు? మరి ఇంట్లో వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు ఆమెను పిలిపించుకోండి. మరి సార్ ఎట్లా సార్ నాకు కోపం వస్తుంది సార్. సార్ నేను మాత్రం ఇప్పుడు దాకా రెస్పెక్ట్ ఇచ్చా, వేరే రకంగా దిగితే మాత్రం నేను అసలు ఒప్పుకోను సార్, చెప్తున్నా. నేను మాత్రం ఇప్పుడు దాకా రెస్పెక్ట్ ఇచ్చిన.
మీరు ఇట్లానే టార్చర్ చేస్తే సార్ నేను చెప్పేది నండి, ఇప్పుడు దాకా నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను అంత రెస్పెక్ట్ ఇచ్చిన. ఇట్లానే చేస్తా అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను చెప్తున్నా. నా మాట ఒకసారి విను. ఏం వినాలి చెప్పు, ఏం వినాలి చెప్పు. ఒకసారి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాక అప్పుడు చెప్పు నువ్వు. ఎందుకు సార్ ఇంత టార్చర్ చేస్తున్నారు మీరు? నా తెలియక అడుగుతా. అదేంటో వేరే వాళ్ళని పిలిపించుకోవచ్చు కదా, నేనే కావాలంటే ఇంకా అందరికి నేను కావాలంటే ఎట్లా సార్ చెప్పండి? ఇష్టం ఉన్నప్పుడు సార్, ఇష్టం ఉన్నప్పుడు మరి మ్యారేజ్ చేసుకో. మరి మ్యారేజ్ సెట్ అయిపోయింది ఆల్రెడీ. మరి మ్యారేజ్ సెట్ అయినప్పుడు చేసుకో. మళ్ళీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. సరే ఓపెన్ గా అడుగుతున్నా, రూమ్ కి రమ్మంటున్నావు కదా, ఓపెన్ గా అడుగుతున్నా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్తాను కదా నీకు అన్ని. నాకు వచ్చిన తర్వాత చెప్పడం అంటే నేను ఒప్పుకోను. నువ్వు ఫస్ట్ ఫోన్ లో చెప్పినావు అనుకో, సరే నేను ఆలోచించుకొని చెప్తా కదా నీకు ఏదో ఒకటి. నువ్వు ఫోన్ లో చెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నావు? కలుసుకోవాలని ఉందా? ఏం కలుసుకోవాలని ఉంది? ఎట్లా కలుసుకోవాలని ఉంది? హలో, నిన్ను కలుసుకోవాలని. నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను? కళ్ళకి అర్థమవుతుందా ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు నువ్వు? అసలు టార్చర్ చేస్తున్నావు అర్థమవుతుంది కదా. ఇక్కడ నేను రాను, నాకు ఇష్టం లేదన్నా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? అంతమంది ఉన్నారు, అంతమంది నిన్నెందుకు పిలుస్తున్నాను నేను? సరే నువ్వు పిలిచావు, అమ్మాయితో పాటు నేను కూడా రావాలా? నేను వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నా. నువ్వు ఇట్లానే నా మాట్లాడేది? ఎక్కడ ఉంటావురా నువ్వు? ఫస్ట్ నువ్వు ఉండేది ఎక్కడ తెలుసా? ఎక్కడ ఉంటారో తెలుసా? తెలీదా? నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వు? అరే అరే చెత్తరా కొడక, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగినా నేను. అట్లా ఎట్లా పిలుస్తావు ఒక అమ్మాయి? నేను ఫ్లాట్కి రావాలా సండే? నేను వస్తా. వచ్చి నువ్వు నీ ఆఫీస్కి వచ్చి ఏమనుకుంటున్నావు? చక్కగా ఉంటే మంచిగా అయిపోయా. నువ్వు అందరితో ఇట్లానే మాట్లాడతావా? నువ్వు అసలు ఎట్లా మాట్లాడాలి? నువ్వు సీనియర్ అన్నప్పుడు సరే, ఆఫీస్లో వర్క్ ఇచ్చినప్పుడు ఒక లెక్క ఉంటుంది. నువ్వు ఫ్లాట్కు రా, పని చేయడం, టచ్ చేయడం, ఇదేనా నీకు నేర్పించింది? టచ్ చేయలేదు ఆమె చెప్తుంది కదా. ఇప్పుడు నా పక్కనే అన్ని కాల్ రికార్డింగ్ చేసుకున్నా నేను. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు రూమ్కి రా, ఫ్లాట్కి రా, నీకు శారీరకంగా కలవాలని ఉందంటావు. సిగ్గుందారా కొంచెమైనా? ఒక అమ్మాయి ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు అంతగా ఫోర్స్ చేస్తున్నావు? ఏది ఆఫీస్ వర్క్ కోసం మాట్లాడడానికి పిలిచావు? అరే నేను మొత్తం కాల్ రికార్డ్ ఉంది నా దగ్గర, నేను మొత్తం రికార్డ్ చేసుకున్నాను. నువ్వు ఆఫీస్ వర్క్ మీద పిలుస్తున్నావా? మళ్ళీ శారీరకంగా అని చెప్పింది ఎవడు? నువ్వు చక్కగా నువ్వు ఎట్లా వచ్చినావు అట్లా జాబ్ చేసుకుంటూ నీ పాటికి నువ్వు ఉండాలి. ఇలా అమ్మాయిల దగ్గర వచ్చేసి హాస్టల్లో ఉండే అమ్మాయిలని టార్గెట్ చేసుకొని ఇట్లానే మాట్లాడతావు. నువ్వు ఎక్కడ ఉంటావు? నీ అడ్రస్ చెప్పు నాకు ఫస్ట్. మాట్లాడరా రే, మాట్లాడు. ఏమైంది? అరే నీ అడ్రస్ చెప్పరా నాకు ఫస్ట్. నీ అడ్రస్ చెప్పు. నేను గుద్ద పలవడతా ఆడొచ్చి. తప్పు మాట్లాడలేదా? వాయిస్ రికార్డ్ మొత్తం చూపిస్తా నీకు, వినిపిస్తా. అప్పుడు చెప్పు నువ్వు తప్పు మాట్లాడావా లేదా కరెక్ట్గా మాట్లాడావా అనేది. ఆ పిల్ల నీ వల్ల నేను 10 రోజులుగా ఆఫీస్ కూడా రావట్లేదంట. వేరే ఎక్కడైనా జాబ్కి వెళ్దామంటే మళ్ళీ ఇలాంటి వాళ్ళే తయారవుతారని చెప్పేసి ఆమె వెళ్ళట్లేదు. నువ్వు హానెస్ట్గా చెప్పు. ఆఫీస్ వర్క్ కోసం పిలిచినావా? అరే నువ్వు చచ్చిపోతావు ఇంకొకసారి ఇలా చేసినావు అనుకో. ఇంకొకసారి అమ్మాయితో మాట్లాడి నువ్వు ఇలా రూమ్కు రా, ఈ అమ్మాయితో కాదు ఇంకొక ఏ అమ్మాయితో కానీ ఇట్లా మళ్ళీ నీ గురించి వచ్చింది అనుకో, బతుకోవు నువ్వు. అరే మంచిగా జాబ్ చేసుకున్నప్పుడు జాబ్ చేసుకుని హ్యాపీగా ఉండు, నీ ఫ్యామిలీని నువ్వు చూసుకో. ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలేసి హాస్టల్లో ఉంటూ ఏదో ఒక జాబ్ చేసుకుంటుంటే ఆమెను టార్గెట్ చేస్తావు ఇంద్రను. ఇగో ఇష్టం ఉంటే వెళ్ళాలి, లేదంటే లైట్ తీసుకోవాలి. లేదు అని చెప్తూనే ఉంది ప్రతిసారి. టచ్ చేస్తామంట, రూమ్కి రా. నేను నా ముందే ఇప్పుడు కాల్లో ఉన్నప్పుడు లౌడ్ స్పీకర్లో 4 సార్లు చెప్పినావు. అట్లా ఉంటారా ఎవరైనా? కొంచెం ఏమైనా బుద్ధి ఉందా నీకు? ఇప్పుడు నీ చెల్లెని ఒకటే ఇలా పిలిస్తే నువ్వేం చేస్తావు చెప్పు. హలో, ఇంకొకసారి ఏమై జోలిగానే వెళ్ళినావు అనుకో నువ్వు. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో రిలీజ్ చేస్తా, నీ పక్కన ఫోటో పెడతా ఏమనుకుంటున్నావు గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? సారీ చెప్పు అమ్మాయికి, ఇంకొకసారి జోలికి రాని చెప్పు. హలో సరే ఇంకెప్పుడు నీ జోలికి రాను. సారీ. నా జోలికి అదే ఆడపిల్ల జోలికి వెళ్ళొద్దు నువ్వు. నువ్వు ఎట్లా చేస్తారు అసలు? మీరు కొంచెమైనా సెన్స్ ఉండాలి. ఇప్పుడు నీ చెల్లి వీడియో పెడతా, నేను వీడియో ఖచ్చితంగా పెడతా. వీడియో పెట్టడానికే చేసిన. ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలియదు కదా జనాలకి.
కాదు, నీ ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలియదు కదా జనాలకి, అందుకే నీ ఫోటో పెట్టించి మరి నేనే రిలీజ్ చేపిస్తాను, నేను పక్క నుండి మరి రిలీజ్ చేపిస్తా. అర్థమవుతుందా? సారీ చెప్పాను కదా. సారీ ఆహా, ఇట్లానే నువ్వు వేరే అమ్మాయిని ఇట్లానే చేస్తే సారీ చెప్తున్నాను కదా. నాకు సారీ చెప్పా, ఓకే. నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ కూడా అయింది. నువ్వు అదే నీ గురించి తెలిస్తే మొత్తం ఆ పిల్ల కూడా వదిలేసిపోతుంది. ఇలాంటి కథలు పడుతున్నావు అంటే ఆ పిల్ల కూడా వదిలేసిపోతుంది. నేను జర చక్కగా ఉండడం నేర్చుకో. ఒకటే చెప్తున్నా నీకు, ఇంకొకసారి ఈ పిల్లని కానీ ఇంకెవరినైనా కానీ ఇట్లానే హెరాస్ చేస్తున్నాడు తెలిస్తే నీకు అసలు బాగోదు. మంచిగా చెప్తున్నా. సరే, కట్ చేసి. సో గైస్ చూశారు కదా, సో తను ఎలా ఇబ్బంది పడ్డది అనేది మీరు కాల్లో వింటూనే ఉన్నారు. వాడు ఇంకో రకంగా మాట్లాడుతూనే ఉన్నాడు. సో ఈ అమ్మాయికే కాదు, చాలామంది అమ్మాయిలకి ఇక్కడ జాబ్, ఇక్కడ కానీ మన హైదరాబాద్లో కానీ లేదంటే ముంబైలో కానీ ఢిల్లీలో కానీ ఇలా జాబ్ కోసం వెళ్ళిన వాళ్ళని హెరాస్ చేస్తూనే ఉంటారు. సో మీరు ధైర్యంగా ఉండండి. సో ఫ్యామిలీకి తెలుస్తుంది లేదంటే ఇంకెవరికైనా తెలుస్తుందని భయపడి మీరు వాళ్ళ దగ్గర వెళ్ళడం కానీ వాళ్ళ మాట వినడం కానీ చేయకండి అసలు. సో ఈ అమ్మాయి ఎలా అయితే, ఈ అమ్మాయి పేరు కూడా చెప్పండి నేను, ఈ అమ్మాయి అయితే ఎలా అయితే ధైర్యం చేసుకుని ముందుకు వచ్చిందో సో అట్లానే ఉండండి మీరు కూడా. సో మీ సెల్ఫ్ని కాపాడుకోండి ఫస్ట్. సో నువ్వేం చేయంటే ఇంకొకసారి ఎప్పుడైనా కాల్ చేసినా అనుకో నీకు, నువ్వు నాకు చెప్పు, నేను వస్తాను, నేను మా గ్యాంగ్ తీసుకుని వస్తా. ఇంకో ఏదైనా జాబ్ చూసుకోలేదంటే ఇంకా వదిలేసే. ఇక్కడ జాబ్ చూసుకోవాలన్న భయం వేస్తుంది, ఇలాంటి వాళ్ళు ఏమైనా దొరుకుతారేమని భయం అవుతుంది. మళ్ళీ ఇంకేం జాబ్ ఏం కాదులే, నువ్వైతే లైట్ తీసుకో, మంచిగుండి ఇప్పుడు సరేనా. ఎవరికి అసలు వాళ్ళకంత చనువు కూడా ఇవ్వకూడదు, అంత చనువు కాబట్టి ఇట్లా చేస్తున్నారు అంతే. సో గైస్ అర్థమైంది కదా. సో అమ్మాయిలని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. సో అమ్మాయిలు మీరు కూడా జాగ్రత్త ఉండండి అబ్బాయిలతో. సో వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఇన్సిడెంట్ ఎవరైనా మీకు అయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.